బాబాయ్, కావ్య వీణ్ణి అవమానించిందని పగబట్టి లెటర్ రాశాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. అవమానం ఏంటి, పగేంటి, లెటర్ ఏంటి? బాబాయ్, మా కావ్య అందరి అమ్మాయి లాంటిది కాదు. ఎవరన్నా ఏమన్నా అంటే తలంచుకుపోయే రకం కాదు. కాస్త ధైర్యం ఎక్కువే. మగాళ్ళు ఎవరన్నా కామెంట్ చేస్తే, ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే చెప్పు తీసుకుని పళ్ళు రాలగొడుతుంది. అలా కావ్యతో చెప్పు దెబ్బలు తిన్నాడు వీడు. అందుకే కావ్య మీద పగ తీర్చుకోవడానికి ఈ లెటర్ రాశాడు. ఏంట్రా చెప్పవే, మాట్లాడు. చెప్తా మేడం. కావ్య గురించి ఆ లెటర్ రాసింది నేనే సార్. కావ్య ఆఫీస్ ఉండే ఏరియాలోనే నేను ఉండేవాడిని సార్. ఆమె రోజు ఆఫీస్కి వచ్చి పోయేటప్పుడు ఆమెను చూసి రోజు ఫాలో అయ్యేవాడిని సార్. ఒకరోజు ఆమెను అప్రోచ్ అయ్యా, టీస్ చేశా. తను నాకు అడ్వైస్ ఇచ్చింది, వినలేదు. తర్వాత ప్రపోజ్ చేశా, తిట్టారు. అయినా వదలకుండా ఆమెను వేధించడం మొదలుపెట్టా. ఆమె నా టార్చర్ తట్టుకోలేక ఒకరోజు నడి రోడ్డు మీద చెప్పు తీసుకుని ఆ చెంప ఈ చెంప వాయించారు. నాకు నడి బజార్లో అవమానం జరిగింది. నా మీద నాకే అసహ్యం వేసింది. జనాలు నన్ను చూసి నవ్వారు. ఇప్పుడు కూడా నన్ను చూసి నవ్వుతూ ఉంటారు. అందుకే కావ్య మీద పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు కావ్య పెళ్ళని తెలిసింది. కావ్యకి దిలీప్కి ఫ్రెండ్షిప్ ఉందని తెలుసు. అందుకే కావ్య పెళ్ళి చెడగొట్టాలనుకున్నాను. ఆమె అవమానపడాలని, నాలాగే జనం అసహించుకోవాలని అందుకే ఆ లెటర్ రాశాను సార్. నన్ను క్షమించండి సార్. కావ్య చాలా మంచిది సార్. ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్. ఆ రోజు నేను అత్తయ్య మావయ్య మీ ఇంటికొచ్చినప్పుడు మీరు బాధపడడం చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఆ లెటర్ ఎవరు రాసుంటారా అని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేశాను. కావ్యకి శత్రువులు ఎవరున్నారో చూశాను. అప్పుడు వీడు దొరికాడు. 4 తగిలిస్తే నిజం చెప్పాడు. ముందు నాకేం తెలియదన్నాడు. పోలీసులు కేసు అనేసరికి భయపడిపోయాడు. మొత్తం విషయం చెప్పేశాడు. కాళ్ళ మీద పడి నన్నేం చేయకని బతిలాడాడు. ఈ నిజం ఒక చోట చెప్తే వదిలేస్తానంటే సరేనని వచ్చాడు. జయంతి, నువ్వు చాలా శ్రమ తీసుకొని నా మనసుకి ప్రశాంతత కలిగించావు. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఎలాగని చాలా బాధపడ్డాను. కానీ నువ్వు సాధించావమ్మా. ఆ లెటర్ వచ్చిన దగ్గర నుంచి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే మనసు ఎప్పుడూ కావ్య గురించే తలచే మనిషి. నా భార్య తన కోడల గురించే కలలుగనేది. అవతల పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నా మనసులో ఆ లెటర్ తెచ్చిపెట్టిన అనుమానం, ఏ ఇబ్బందులు ఎదురవుతాయనే భయం. మొత్తానికి నువ్వు గ్రేట్ అమ్మా. సమస్య తీర్చేసావు, గొప్పగా హ్యాండిల్ చేసావు. కోడలిగా అత్తింటి పరువు, ఆడబిడ్డ గౌరవం కాపాడావు. ఇక ఈ విషయం బయట ఎవరికి తెలియనీకమ్మా. మనం కూడా మర్చిపోదాం. అలాగేనండి, చాలా థ్యాంక్స్. నేను అనాల్సిన మాట నువ్వంటావేంటమ్మా? చూడు బాబు, ఇక మీదటైనా ఏ ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూడకు. నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. సారీ సార్, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను సార్. సరే, నువ్వు వెళ్ళు. వస్తాను సార్. అమ్మా జయంతి, నేను బయలుదేరుతానమ్మా. అలాగే బాబాయ్, నేను దర్శనం చేసుకుని బయలుదేరుతాను. సరేనమ్మా. ఒరేయ్, పర్వాలేదురా, బానే యాక్ట్ చేసావు. ఇదిగో. థ్యాంక్స్ అక్క. రేయ్, ఈ విషయం బయట ఎక్కడన్నా చెప్పావో తెలుసు కదా మా అన్న సంగతి. మటాష్ అంతే. నేనెందుకు చెప్తానక్క? చెప్పను. సరే, ఇంక నువ్వు వెళ్ళు. సరే అక్క, థ్యాంక్స్ అక్క. అమ్మయ్యా, ఈ కావ్య పెళ్లి కోసం ఇంకేం చెత్త పనులు చేయాలో ఏంటో. ఓపీ ఒంట్లో బాగుండలేదు, ఒక 500 ఇవ్వవే అంటే చేతిలో పైసా లేదు. పైగా గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చమని ఉచిత సలహాలు ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని పళ్ళు తీసుకొస్తున్నావు. వాడికి నేనెందుకు ఇవ్వాలయ్యా? ఇక్కడ ఖర్చు పెట్టి తీసుకొచ్చినా రేపు కాస్త వెనక ముందు లాభం ఉంటుంది. అందుకే తీసుకెళ్తున్నాను. వాడికిస్తే నాకేం లాభం? ఇదిగో చూడయ్యా, వియ్యాల వారి ఇల్లు వచ్చేసింది. వాళ్ళు డబ్బున్న వాళ్ళు. ఆయన చూస్తే కోపిష్టి. అక్కడ ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకు. కాస్త జాగ్రత్తగా మసలుకో. అబ్బో, ఏదో గవర్నర్ బంగ్లాకి వెళ్తున్నట్టు ఓహో జాగ్రత్తలు చదువుతున్నావు. వెళ్ళి తలుపుదే నిన్ను.
ఇది మనకు వర్కౌట్ అయ్యట్లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటయ్యా నువ్వు ఇదేదో మనకు కలిసి వచ్చే వరంగా లేదు, నేను లోపలికి వెళ్ళమంటున్నా. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోతే వియ్యంకుడు అడిగితే నేనేం సమాధానం చెప్పను. ఏంటి వాళ్ళేదో మనతో బియ్యం కలుపుకోవటానికి రా రంగయ్య గారు అని బొట్టు పెట్టి పిలిచారా? ఏదో ఆవిడకి ఒంట్లో బాగుండలేదు చుట్టానికి వచ్చాం. నువ్వేంటి అలా ఇలా రూల్స్ మాట్లాడతావు? వెళ్ళు వెళ్ళు చూసిరా, నేను ఇక్కడే ఉంటా. ఇంకేం మాట్లాడుకు, లోపలికి రావయ్యా, రా చెప్తా. సే భాగ్యం, నీకు చెప్పేది వినవే. నువ్వు మాట్లాడకుండా ఉండు. అత్తయ్య, మావయ్య, రండి లోపలికి. ఏమ్మా రేవతి, బాగున్నావా? బాగున్నాను మావయ్య. అమ్మ ఎలా ఉంది? అందరూ బాగున్నారు. మీరు లోపలికి రండి మావయ్య. ఏమయ్యా, కోడలు పిలుస్తుంది కదా, లోపలికి పదా. నువ్వు నోరు మూసుకో, నేను ఇక్కడే ఉంటావు. నువ్వు లోపలికి వెళ్ళు. రండి రండి. వదిన గారు బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఇక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. ఆ, అది అది మావయ్య గారు లోపలికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారమ్మా. ఎందుకు? అన్నయ్య గారు, ఆ? మీరెందుకు ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. జరిగిందేది మనసులో పెట్టుకోకండి. నన్ను మీ తోబుట్టు అనుకోండి. లోపలికి రండి అన్నయ్య. నన్నేనా నన్నేనా అమ్మా అన్నయ్య అని పిలిచావు? అవునన్నయ్య. నా కూతురు మీ ఇంటికి కోడలుగా వచ్చింది అంటే మీరు నాకు అన్నయ్యే కదా. ఆ, ఆ. నేను డబ్బును బట్టి విలువిచ్చే మనిషిని కాదు. మీ గురించి, దీన్ని మీరు చూసుకునే పద్ధతి గురించి నా కూతురు నాకు చెప్పింది. దీని మాటలు విన్నాక చాలా ఆనందపడ్డాను. దయచేసి లోపలికి రండన్నయ్యా. ఆ? ఆ. మావయ్య, అమ్మ కూడా రమ్మంటుంది కదా, లోపలికి రండి మావయ్య. రండన్నయ్యా. ఏమయ్యా, వదిన గారు ఎంతో గొప్ప మనిషి. తన తోబుటూలా భావించి లోపలికి రమ్మని పిలుస్తుంటే ఇంకా ఏంటయ్యా అలక? లోపలికి పదవయ్యా. రండన్నయ్యా, రండి. పదవయ్యా, పద. కూర్చోండి అన్నయ్య. అమ్మ రేవతి, మంచినీళ్ళు తీసురామ్మా. ఉమ్. నువ్వు కూడా కూర్చో అమ్మా. పర్వాలేదన్నయ్య. అదేంటమ్మా, ఆపరేషన్ చేయించుకున్న దాన్ని కూర్చో. కూర్చోండి వదిన గారు. వదిన గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదండి, బానే ఉంది. తీసుకోండి మావయ్య. ఉమ్. అమ్మా రేవతి, ఇందులో యాపిళ్ళు బత్తాయిలు ఉన్నాయి. అమ్మకు జ్యూస్ చేసివ్వమ్మా. సరే అత్తయ్య. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. భలేవారే వదిన మీరు. దానికి బదులు చెప్పాలి కదా. చూడండి అమ్మా, బాగా చూడండి. దెబ్బకు దెబ్బ.
బాగున్నారా అన్నయ్య గారు? యాండి అన్నయ్య గారు వచ్చారు కదా, పలకరించండి. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి. కాంతం, ఉమ్, కాఫీ టీలు ఏమైనా ఇచ్చావా? ఇంకా లేదండి. సరే సరే, ముందు తినడానికి ఏమైనా ఇచ్చి తర్వాత కాఫీ ఇవ్వు. సరే. ఉమ్. రేవతి, వెళ్ళి తీసురామ్మా. ఉమ్. ఏమిటో మీ గుణం ఎవ్వరికీ రాదు. మీ ప్లేసులో నేనుంటే మీలా నడుచుకోవటం నా వల్ల అయ్యే పని కాదు బావగారు. మీరు మమ్మల్ని చూసిన వెంటనే ఎందుకు వచ్చారు, ముందు లేచి బయటికి వెళ్ళండి అంటారనుకున్నాను. కానీ మీరు చాలా ప్రశాంతంగా మా అంచనాలను తల్లకిందులు చేస్తూ తినటానికి ఏమైనా ఇచ్చి కాఫీ ఇమ్మని మర్యాద చూపించారు. మీది చాలా పెద్ద మనసు అండి. అన్నయ్య గారు, నేను కూడా ఇంతో అదే అన్నాను, మీలో చాలా మార్పు వచ్చిందని. ఇప్పటికైనా అర్థమైందా కూతురు అల్లుడి మీద కోపం తగ్గిందని? ఒక్క నిమిషం అండి. చెప్పబోయా, ఏమైంది మన విషయం? ఏంటి, మళ్ళీ మనం వాళ్ళని మనతో కలుపుకోలేదని గొడవ చేశాడా? అవసరమా? మనకివన్నీ అవసరమా? ముందు వాడు మన వస్తువుని తీసుకెళ్ళాడు. అలాంటి వెధవను మళ్ళీ మనతో కలుపుకుపోవడమా? క్షమించమని అడిగాడు కదా అని స్థానం ఇవ్వకూడదయా? అలాంటి వాళ్లతో కాస్త నవ్వుతూ మాట్లాడినా తప్పే. తిరిగి టైం చూసి మనకే ఫిట్టింగ్ పెట్టేస్తారు. ఎప్పుడు తలుపు తీస్తారా, తీయగానే గాలిలాగా జొరబడదామని గోతికాడ నక్కల్లాగా కాచు కూర్చుంటారు. రాగానే ప్లేస్ ఇవ్వడం కాదయ్యా, అసలు రానివ్వడమే పెద్ద తప్పు. వాళ్ళంతా అలగా వాళ్ళయ్యా. ఎంగిలి మెతుకులు ఏరుకుని బతికేవాళ్ళు. వాళ్ళనెలా కలుపుకోగలని చెప్పు? చాయ్ లేవే. లెమ్మ నీకే చెప్పేది లే. ఒక్క నిమిషం. ఏంటి, ఏమైంది? ఏమైందా? నువ్వు ఫోన్లో మమ్మల్ని గతి లేని వాళ్ళు, అలగా వాళ్ళు, ఎంగిలి మెతుకులు ఏరుకు తినేవాళ్ళని ఇండైరెక్ట్గా అంటున్నావు. ఇదిగో చూడండి, మేమేదో ఇక్కడ సెటిల్ అయిపోదామని రాలేదు, ఇక్కడ ఉందామని రాలేదు. ఏదో మీ భార్యకి ఆరోగ్యం బాగుండలేదు, ఆపరేషన్ జరిగింది, చూసి ఓసారి పలకరించిపోదామని వచ్చాం. వచ్చినందుకు మంచి మర్యాదే జరిగింది. ఇదేనా మారిపోవటం? ఉండవయ్యా, నీ చెప్పేది విను. వారు ఫోన్లో ఎవరితోనో ఏదో మాట్లాడుతుంటే మనల్ని అనుకుంటావెందుకు? సాయ్, నువ్వేం ఉప్పు కారం తింటా, సప్పిడి కూడా ఏమైనా తింటున్నావా? ఎందుకే రోషం లేని జరమా? అది కాదయ్యా. మావయ్య, చూడమ్మా రేవతి, మీ అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. ఒక వారం అటైనా పర్వాలేదు, ఇటైనా పర్వాలేదు. మీ అమ్మ పూర్తిగా కోలుకున్న తర్వాతే రా. వస్తానమ్మా చెల్లెమ్మా. నడా పా. నడు
ఏవయ్యా ఎందుకయ్యా ఇప్పుడు అలిగి అంత కోపంగా బయటకు వచ్చావు? ఆయన ఏమన్నాడని నీకు అంత రోషం వచ్చింది? ఇంతకాలానికి ఇప్పుడే కదయ్యా మనకి ఇక్కడికి రావడానికి అవకాశం వచ్చింది. కాస్త ఓపిక పట్టుంటే ఆయనతోనే మాట్లాడేదాన్ని కదా. నువ్వు తాగడం కోసం ఎన్ని అవమానాలు పడ్డావు. నేను తిట్టాను, వాసు తిట్టాడు, బజార్లో వచ్చిపోయే వాళ్ళందరూ తిట్టారు. అప్పుడు లేని రోషం పౌరుషం ఇప్పుడు పొడుచుకొచ్చేసిందా? మొత్తం చెడగొట్టావు కదయ్యా. ఏయ్, నోర్మే, నేను తాగడం కోసం ఓ మాట పడితే పడ్డానేమో గాని అంత మాత్రాన నీలాగా డబ్బు కోసం గడ్డి తినే మనిషిని కాదే. నడా రా. ఆ, నువ్వు చెప్పు. యాండి ఒక్క నిమిషం. ఏంటి? మునుపట్ల లేరు, మీరు మారిపోయారని చాలా సంతోషించాను. కానీ మీరు మారలేదు, అస్సలు మారలేదు. ఏంటి నువ్వనేది? నే అనడం కాదండి, ఇక్కడ జరిగింది చూశాకనే చెప్తున్నాను. వాళ్ళు వచ్చిన వెంటనే మీరు తిట్టి పంపించినా ఏదో కోపంలో అన్నారులే అనుకునేదాన్ని. కానీ ఇలా మనసులో కోపం పెట్టుకుని పగ తీర్చుకుంటే ఎలా? కాంతం, నేనెవ్వరి మీద పగ తీర్చుకోవడం లేదు. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అందువల్లే వాళ్ళ మనసుకి బాధ కలిగిందని నువ్వనుకుంటే నేను వాళ్ళని క్షమించమని నీకోసం అడుగుతాను.